విజయవాడ కార్పొరేషన్లో 42వ డివిజన్ చైతన్య రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు పాలిటిక్స్లోకి క్వాలిటీ పీపుల్ రావాలనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్ష. నిజంగా నిస్వార్థంగా సేవ చేద్దాం అనుకునే మహిళల్ని, విద్యాధిక మహిళల్ని ప్రోత్సహించాలనేది ఆయన ఆకాంక్ష. ఇవాళ 50% మొత్తం మహిళలకే అన్ని పదవుల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చి అమలు చేస్తున్న నాయకుడిగా దేశంలోనే పేరుగాంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం అని అంటే నిజంగా మహిళలకి నిజమైన నాయకత్వం ఇవ్వడం. చాలా చోట్ల మహిళలకి నాయకత్వం అంటే ఎవరో ఒకరి చాటున అంటే ఒక భార్యగానో, కూతురుగానో, కోడలుగానో చేస్తారు. కానీ నిజంగా చదువుకుని ప్రజాసేవలో నిమగ్నం అయ్యే లక్షణాలు ఉన్న నాయకురాలుగా ఇవాళ చైతన్య గారిని ఎంపిక చేశారు. వారిని గెలిపించమని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. వాళ్ళు ఈ నియోజకవర్గంలో గౌరవ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఒక ఎండోమెంట్స్ మినిస్టర్గా ఎన్ని రకాల ఒత్తిళ్ళు వచ్చినా, ఏ పార్టీలు ఎన్ని రకాల కుట్రలు చేసినా ఛేదించి ఇవాళ ఒక ఆలయాల పరిరక్షణకు కానీ, హిందూ మత వాళ్ళ ఫీలింగ్స్ని కానీ, ఆ సెంటిమెంట్స్ని కానీ కాపాడడం కోసం మన మంత్రి గారు ఎలా పనిచేస్తూ ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలో ఇలాంటి నాయకత్వాన్ని ఇక్కడ బలపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అది ఈబీసీ నేస్తం. అగ్రవర్ణాల్లో పేద మహిళలకి, నిరుపేద మహిళలకి నిజంగా సాయం అందించాలనే ఆకాంక్షతో, అది ఏ కులమైనా అవ్వచ్చు, వైశ్యాస్ అవ్వచ్చు, లేదంటే బ్రాహ్మిన్స్ అవ్వచ్చు, రెడ్డిస్ అవ్వచ్చు, కమ్మాస్ అవ్వచ్చు, ఏ కులమైనా సరే వారందరికీ కూడా ఏ విధంగా అయితే ఒక కాపు నేస్తం కార్యక్రమం జరుగుతూ ఉందో ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. వచ్చే 3 ఏళ్లలో ఏటా 15,000 రూపాయల చొప్పున 45,000 రూపాయలు వారికి ఆర్థిక సహాయం ఇవ్వడం కోసం నిన్ననే ప్రకటన చేశారు. కేబినెట్లో తీర్మానించడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సందర్భంగా వచ్చే కాలంలో ఈ విజయవాడ అభివృద్ధికి పూర్తిగా భాగస్వామ్యం అయ్యే ఇలాంటి చైతన్య రెడ్డి గారు లాంటి నాయకుల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తాను. మాలోనేనా మనోళ్ళే అయితే మనం పోయితే అమ్మా గాజు క్లాస్కి అమ్మా మీరు కూడా ఒక అవకాశం లేదు. గాజు క్లాస్కి ఒక అవకాశం లేదు, సపోర్ట్ చేయండి. మహేష్ గారు మాకు హాస్పిటల్కి వెళ్తే పెద్ద ఎత్తున డబ్బులు అయినాయి అంటే మా దగ్గర ఉండేటువంటి తక్కువ డబ్బులోనే ఒక 5,000 రూపాయలు సాయం చేసాం. వాళ్ళు గంజి కనకదుర్గ గారికి మా దగ్గర 1000 కోట్లుంటే నేను కూడా ఒక 50,000 లక్ష ఇచ్చేవాడిని. కానీ నేను ఎగువ మధ్య తరగతి కనుక ఒక 5,000 రూపాయలతోనే సాయం చేశా. మంత్రి గారు మాత్రం ఇందాక కూడా చెప్పాను, అవినీతిలో 100 మార్కులు సంపాదించారు, అభివృద్ధిలో 0 మార్కులు. కాబట్టి దయచేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి మరొక్కసారి ఓటు వేసి ఇబ్బందుల పాలు కావద్దని కూడా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు బొమ్ము గోవిందలక్ష్మి. నేను 45వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేషన్ అభ్యర్థినండి. ఈరోజు ప్రచారంలో మా రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజక ఇన్ఛార్జి గారు మహేష్ గారు మా ప్రచారంలో పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ప్రచారంలో మహేష్ గారు ఈ రోజే కాదండి, ఈ గత 10 నెలలుగా ఏ కార్పొరేటర్ అభ్యర్థి అయినా సరే ఇలాగా కరోనా టైం నుంచి చేసే కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలోనూ ఆయన ముందుండి మమ్మల్ని ముందుకు నడపడం జరుగుతుందండి. మేము గత 10 నెలలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసామండి. ఈ రోజు ఏదో ప్రచారంలో ఉండి 10 రోజులు తిరుగుతుంది కాదండి. మేము చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. 1 కాదు 2 కాదండి. కరోనా టైంలో కూరగాయలు, నిత్యావసర సరుకులు, పంట పొలాలతో ఇల్లు పడిపోయిన 1 కాదండి 2 కాదండి. మాతో పాటు మా కార్పొరేటర్ అభ్యర్థులతో పాటు మా జనసేన నాయకులు వాళ్ళకి తోచినంత వాళ్ళు పార్టీ తరఫున ఎంతో కష్టపడుతూ మా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. పేరు పేరున ప్రతి నాయకులు కూడా మా పార్టీ జనసేన పార్టీ తరఫున కృషి చేస్తున్న ప్రతి వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మార్పు మొదలైందండి. ఆల్రెడీ పల్లెటూరులో కూడా చాలా మార్పు మొదలైంది.
200, 300 సర్పంచ్లు గెలుచుకున్నారు, 2000, 3000 మంది వార్డులు గెలుచుకున్నారు. అంటే మార్పు ఎంతగా మార్పు వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని ఎక్కడ టీవీల్లో కూడా చూపించడం లేదు. కానీ ప్రశ్నించే వాళ్ళు ఉంటేనే దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మన మహేష్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఛానల్లో డిబేట్ లో పాల్గొన్న తర్వాతనే ఫస్ట్ సారి ఎవరు కూడా ప్రచారాల్లో చూపించలేదని జనసేన పార్టీని ఇన్ని సీట్లు వచ్చినాయని చెప్పడానికి కూడా వాళ్ళు భయపడ్డారు. కానీ సెకండ్ టైం మహేష్ గారు స్పందించిన తర్వాత వాళ్ళు భయపడి అప్పుడు ఛానల్లో ప్రతి ఒక్క ఛానల్లో చూపించడం జరిగిందండి. పల్లెటూరుల్లోనే అంత మార్పు వచ్చింది అంటే సిటీలో మనం చాలా ఘన విజయం సాధిస్తామని చాలా నమ్మకంతోనూ ధైర్యంతోనూ నేను చెప్తున్నానండి. అలాగే ప్రతి ఒక్క పౌరుడు కూడా జనసేన వీర మహిళలే కాదండి, అందరూ కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా మార్పు కోరుకోండి, ప్రశ్నించండి. ప్రశ్నిస్తేనే ఎదుటి వాళ్ళు చేసే తప్పులు చెప్తేనే, ధైర్యంగా చెప్తేనే సమాజం అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే ప్రశ్నించడం ఆగిపోతుందో మనం వాళ్ళకి భయపడుతున్నాం అనుకుని వాళ్ళు ఇంకా చెడ్డ పనులు చేస్తూ వాళ్ళదే ఇష్టారాజ్యంగా ముందుకు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏంటంటే ఫస్ట్ మారాలి, మార్పు రావాలి, తర్వాత ప్రశ్నించాలండి. అదే సిద్ధాంతం మహేష్ గారు నమ్మారు. మా జనసేన కార్పొరేట్ అభ్యర్థులు, నాయకులు, ప్రతి ఒక్కరు సైనికులతో సహా వాళ్ళు రోజువారీ పనులు చేసుకునే సైనికులు కూడా వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చే ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. మార్పు రావాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించి మన జీవితాలకు మనమే మంచి భవిష్యత్తు, మన పిల్లల జీవితాలు కూడా మారాలని నేను కోరుకుంటున్నానండి. ఇదే స్ఫూర్తిగా మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఆలోచించి మీ ఓటుని ఎవరికైతే వేయాలి అనుకుంటున్నారో వాళ్ళని 1-2 సార్లు చూస్ వేసుకుని ముందుకి సాగాలని కోరుకుంటున్నాను. మృదు స్వభావి, పేస్తే పలికే వ్యక్తి, నిగర్వి, నిరాడంబరుడు. ఎంపీ కనీసం ఒక శాంక్షన్ కూడా చేయని అసమర్థ ఎంపీగా భారతదేశంలో ఉన్నాయంటే అది కేసీఆర్ నాని. ఈరోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్ నానికి లేదు. ఎందుకంటే అతని దగ్గర పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఎక్కొట్టడం దొంగ. అది ఎలక్షన్ అఫిడవిట్లో కూడా చూపెట్టాను. అతని దగ్గర సిబ్బందికి జీతాలు ఇవ్వలేడు కానీ ప్రజలకు సేవ చేస్తాడంట. కన్న తల్లికి అమ్మకి అన్నం పెట్టినాడు, పెంతల్లికి బంగారం గాజులు పెట్టాడు నమ్ముతాడా? ఇటువంటి ఎదవల్ని ఈరోజు ఎవరు కూడా దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా జగనానికి ఫ్యాన్ గుర్తుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100 రూపాయలు మా సంజయ్ మంచి మెజార్టీతో గెలుస్తుందని చెప్పని కూడా మీ ద్వారా తెలియపరుచుకుంటారు. దుర్గ గుడి కావచ్చు,
మా ప్రభుత్వం వచ్చాక శ్రీశైలంలో కూడా అవినీతి జరుగుతుంటే దాదాపు 15 మందిని ఒకేసారి సస్పెండ్ చేశాం. అదేవిధంగా ద్వారకా తిరుమల ఈవోని ట్రాన్స్ఫర్ చేశాం. దాదాపు ఇప్పుడు దుర్గగూడలో 15 మందిని సిబ్బందిని సస్పెండ్ చేశాం. విశాఖపట్నం ఏసీని సస్పెండ్ చేశాం. గుంటూరు ఏసీని సస్పెండ్ చేశాం. ఎవరు తప్పు చేసినా, ఎవరు అవినీతి చేసినా ఈ ప్రభుత్వం వెనకాడదు, చర్యలు తీసుకోవడానికి ముందుగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఏదైతే దేవాలయాల పరిరక్షణ, దేవాలయాల్లో ప్రక్షాళనే మా యొక్క మార్గంగా ముందుకెళ్తున్నాం తప్ప దీన్ని కూడా ఏదైతే ఆ ప్రభుత్వం ఆ ఏసీబీ దాడులు చేసి అక్రమాలను కనుక్కొని సిబ్బంది మీద చర్యలు తీసుకుంటే దాన్ని కూడా ప్రభుత్వానికి ఆపాదించేటట్టుగా చంద్రబాబు లాగా దొంగల్ని దాచేవాళ్ళం కాదు మేము. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ప్రభుత్వం తరఫున చర్యలు ఉంటాయి. అందులో భాగంగానే వాళ్ళ దుర్గగూడలో కూడా సుమారు 15-16 మందిని సస్పెండ్ చేశారు. తప్పకుండా ఇటువంటి మళ్ళీ ఇతర దేవాలయాల్లో జరగకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.